ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన యేసయ్య, నీ ఘనమైన పాదములకు మహిమ, ఘనత, ప్రభావములు, వినలేని కృతజ్ఞత, స్తోత్రాలు, వందనాలు ప్రవ్వా. తండ్రి, నేనెంతటి దానను, నేనే పాటి దానను ప్రవ్వా. అర్హత, యోగ్యత, జ్ఞానము లేని నాకు నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి హృదయపూర్వక కృతజ్ఞత, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. అయ్యా, నేను కాదు కానీ మాట్లాడేది ప్రవ్వా, నాలో మీరుండి నాతోనూ మాతోనూ మీరే మాట్లాడమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ప్రతి డిస్టర్బెన్స్ దూరపరచండి, ప్రతి ఆటంకము దూరపరచండి, నీ ఆత్మ సన్నిధి నాతో ఉంచండి ప్రవ్వా. మీరే నాలో ఉండి మా అందరితోనూ నాతోనూ మాట్లాడమని నీకు అప్పగిస్తున్నాను ప్రవ్వా. నీ పరిశుద్ధాత్మ నడిపింపును, నీ ఆత్మ సహాయము నాకు దయచేయమని, నీ కృప చూపమని, నన్ను వాడుకోమని నీకు అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రములు. ఈ లోకములో దేవుడు స్త్రీలకు ఎంతో గొప్ప ప్రాధాన్యతనిచ్చాడండి. స్త్రీలుగా ఎన్నో శ్రమలు అనుభవిస్తారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు కూడా ఎన్నో పనులు ఉంటాయి. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్స్ని చూసుకోవాలి, ఇంట్లో మెట్టినింటి వారిని చూసుకోవాలి, పుట్టినింటి వారిని చూసుకోవాలి, అందరితో సమాధానము సఖ్యతను ఏర్పరచుకోవాలి, ఇరుగు పొరుగుతూ నుండి కూడా సమాధానం చూసుకోవాలి. అంటే స్త్రీలకు ఎన్నో పనులు ఉంటాయి. ఇంకా డ్యూటీలు చేసేవారైతే అటు డ్యూటీలు చేసుకోవాలి, ఇటు ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇంట్లో ఉండే గృహిణీలైతే ఉదయం లేచిన దగ్గర నుండి ఇంకా వారికి రెస్ట్ అనేది ఉండదు, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకైనా కాస్త డ్యూటీకి వెళ్ళొచ్చారు, రెస్ట్ అనేది ఉంటుందేమో, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏ రెస్ట్ ఉండదు, ఎటువంటి రెస్పెక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఎంతో కష్టపడేది గృహాల్లో ఉండే వాళ్ళే, కానీ అలాగే ఎటువంటి విలువ లేనికుండా ఉండేది కూడా గృహాల్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఏం చేస్తున్నావు నువ్వు, ఏం సంపాదిస్తున్నావు, ఏంటి పనికొస్తావు నువ్వు, ఇంట్లో ఉంటున్నావు, తింటున్నావు, కూర్చుంటావు అని అంటారు. కానీ స్త్రీలకు, ఇంట్లో ఉన్న స్త్రీలకు, గృహిణీలకు ఎన్ని విధాలుగా ఇంట్లో ఉన్న అత్తమామలతో కానీ, హస్బెండ్తో కానీ, ఇంట్లో పిల్లలతో కానీ ఎన్ని విధాలుగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత పని చేసినా ఆ పని కంప్లీట్ అవ్వదు, చేస్తానే ఉండాలి, చేస్తానే ఉండాలి, చేస్తానే ఉండాలి. ఎంత చేసినా దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదన్నమాట. అంత కష్టపడుతున్నా కానీ ఇంట్లోనే ఉంటున్నావు నువ్వు అని ఏదో రకంగా నీకేం చేత కాదు, నువ్వేం చెయ్యలేవు, నువ్వు దేనికి ఏం పనికిరావు, ఇంట్లో ఉంటాం, వండుకోవడం, తింటాం అని ఈ విధంగా కొన్ని కుటుంబాల్లో కొంతమంది స్త్రీలను అవమానిస్తూ హేళన చేస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీలకు దేవుడు ఎంతో గొప్ప ప్రాముఖ్యతనిచ్చాడు, ఎంతో గొప్ప ప్రాధాన్యతను కూడా ఇచ్చాడు. అయితే కొన్ని కుటుంబాలు ఈ లోక సంబంధంగా చూసుకున్నప్పుడు, ఇటువంటి పరిస్థితులను ఫేస్ చేసినప్పుడు చాలా కుటుంబాలు కూడా పిల్లల విషయంలో కానీ, ఇంటి పనుల విషయంలో కానివ్వండి, మెట్టినింటి వారి విషయంలో కానివ్వండి, ఇలాంటి ఫేస్ చేసినప్పుడు వాళ్ళు విసుగు చెంది అలసిపోయి మానసికంగా స్ట్రగుల్ అయ్యి ఎందుకు ఇంత చేసినా నాకు ఒక విలువ లేకుండా పోతుంది, ఇన్ని విధాలుగా నేను కష్టపడుతున్నా, ఇన్ని విధాలుగా నేను శ్రమిస్తున్నా, ఇన్ని విధాలుగా పనిచేస్తున్నా, ఎప్పుడు పాజిటివ్గా తీసుకోరు, నెగిటివ్గా తీసుకుంటారు, హేళన చేస్తారు, అవమానిస్తారు, ఆ మనసుని ఎప్పుడు బాధపరుస్తారు అని చాలా ఫ్యామిలీస్ విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా కుటుంబాలు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? ఈ విషయాల దగ్గర సరి అయిన అండర్స్టాండింగ్ వాళ్ళకి లేకపోవడం వల్ల ఇంట్లో ఉన్న స్త్రీలు ఏ విధంగా కష్టపడుతున్నారు. డ్యూటీకి వెళ్ళొచ్చినా కానీ నువ్వు జాబ్ ఒకటే చేస్తావు, ఇంకేం చేయవు, జాబ్కి వెళ్ళొస్తావు, ఇంట్లో ఉంటావు, కుటుంబాన్ని చూసుకోవు, అత్తమామలు చూసుకోవు, పిల్లల్ని చూసుకోవు, నీ పని నీకే అని ఇలా స్త్రీలను ఏదో ఒక రకంగా మానసికంగా బాధ పెడుతూ అవమానిస్తూ ఉండి వీటి మధ్య నలిగిపోయి చాలా కుటుంబాలు విడిపోయారు.
చాలా కుటుంబాలు సమాధానం లేకుండానే ఉన్నారు. చాలా కుటుంబాల్లో ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేకుండా స్త్రీలు కొంతమంది ఓర్చుకుంటూ, భరించుకుంటూ అలాగే ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును, ఆ 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు తనే పెరికి వేసుకొనును అని. అయితే ఈ లోక సంబంధం చూసినప్పుడు ఈ లోకంలో స్త్రీలకు చాలా ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే జ్ఞానం అధికమైపోయింది. ఉండవలసిన దానికంటే అధికమైపోయి, అధిక జ్ఞానం చేత కూడా కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా నడుపుకోవాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియక ఈ లోక జ్ఞానం ఎక్కువైపోయిందనమాట. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుడే జ్ఞానం ఇస్తాడు. దేవుడిచ్చే జ్ఞానంతోనే మనం ఇల్లు కట్టుకోవాలి. అయితే ప్రార్థించే స్త్రీలు ఎలా ఉన్నారు, ప్రార్థించే స్త్రీలు ఏ రీతిగా వారి కుటుంబాలను కట్టుకుంటున్నారో మనం చూసుకుందామండి. హల్లెలూయా. ప్రార్థించే స్త్రీల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రార్థించే స్త్రీలు శ్రమలను ఎలా సహించారో, ప్రార్థించే స్త్రీలు అవమానాలను భరిస్తూ ఎలాగున కుటుంబాలను కట్టుకున్నారో, ప్రార్థించే స్త్రీలు వారి జీవితాల్లో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎలాగున దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగారో మనం నేర్చుకుందాము. హన్నా లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనునైన హన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. ఎలా అంట, ఆమె కన్యత్వం మొదలుకొని అంటే యవ్వన ప్రాయురాలుగా ఉన్నప్పటి నుండే దేవుణ్ణి ఆమె అంటిపెట్టుకొని ఉంది. అంటే ఆమె ఎవరు, ఆమె గోత్రం ఏంటి, ఆమె తండ్రి ఎవరు అని, ఆమె పేరేంటి, పూర్తిగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి రాయించాడు. ఆమె పేరు రాయించాడు, ఆమె గోత్రంతో సహా రాయించాడు. కొంతమంది స్త్రీలు గనురాలు, ప్రార్థనా పరురాలు అనే ఉంటది, కానీ ఇవన్నీ ఏమి ఉండవు. అయితే ఈమె గురించి మాత్రము ఆమె గోత్రంతో సహా దేవుడు పరిశుద్ధ గ్రంథములో లిఖించాడు. ఆమె కన్యత్వం మొదలు అంటే యవ్వనస్తురాలుగా ఉన్నప్పటి నుండే ఆమె దేవుణ్ణి వెంబడించింది. కన్యత్వం మొదలుకొని ఆమె దేవుని కొరకు ఒక ఆశ కలిగి ఉంది, ఒక తృష్ణ కలిగి ఉంది. దేవుని కొరకైనా ఒక దాహముతో ఆమె మనస్సు నిండుకొని ఉన్నది. అంటే కేవలం 7 సంవత్సరాలు మాత్రమే వివాహ జీవితం జీవించింది. తర్వాత అంతా అంటే కన్యత్వం నుండి కూడా ఆమె దేవుని అంటి పెట్టుకొని దేవుని కొనకైన సమర్పణ కలిగి ఆమె జీవించి ఉంది. అంటే వివాహము అయిన ఆమె స్నేహితులు లేరా, ఆమెకు ముందు కానీ, ఆమెకు చిన్నవారు కానీ, ఆమెకు పెద్దవారు కానీ వివాహమైన వారు ఉన్నారు. ఆమెలాగా వైదొలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని చూసి ఈమె వెనకడుగు వేయలేదు. నా జీవితం ఇలా ఎందుకుంది అని అనుకోలేదు. కానీ ఉపవాసాలతో, ప్రార్థనలతో, పగలు రాత్రి అని తేడా లేకుండా దేవుని సన్నిధిలో గడిపిందంట. ఆమె ఎక్కడ గడిపింది? ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండలేదు. నా జీవితం ఇలా ఎందుకు అయ్యింది ప్రభువా అనుకోలేదు. దేవా నాకు అది ఇవ్వు, నేను నీ సన్నిధికి వస్తాను. దేవా నాకు ఇల్లు కట్టివ్వు, నాకు గృహాన్ని ఇవ్వు, నాకు కార్నివ్వు, నాకు జాబ్నివ్వు, నాకు అది ఇవ్వు ప్రభువా, నీ సన్నిధికి వస్తాను అని అడగలేదు. దేవా నా కుటుంబంలో ఉన్న వారిని చక్కపరచు ప్రభువా, నేను ప్రార్థన చేస్తాను అని అడగలేదు. దేవా నా ఇంట్లో ఉన్న వారందరికీ రక్షణ ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా అని అడగలేదు. దేవా నా బిడ్డలకు నువ్వు వివాహాలు చేస్తే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభువా అని అడగలేదు. కానీ ఆమె దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉందంట. ఎలాగునా ఉపవాసాలతో, ప్రార్థనలతో, దివారాత్రులు, పగలనేది తేడా లేదు, రాత్రి అనేది తేడా లేకుండా దేవుని సన్నిధిలో ఆమె గడిపిందంట. ఏం జరుగుతుంది? ప్రతిదీ దేవుడు ఆమెకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఏమని ఉందంటే అక్కడ, ఆమె ప్రవక్తిని అని
అని ఉంది. అంటే ప్రవక్తలకి దేవుడు జరుగుతున్నది, జరగబోయేది సమస్తము కూడా ఆమెకు తెలియపరిచాడు. ఈ లోకములో ఆమె నిందలు, అవమానాలు, బాధ, దుఃఖం ఆమెకు రాలేదా? ఈ లోకంలో ఆమె కాదా? ఆమె మన దేవకన్య అంటే ఆమె ఈ లోకములోనే ఉంది, ఈ లోకంలోనే జీవిస్తూ ఉంది. ఆమెకు కూడా ఆమె స్థితిలో, ఆమెలాగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వారందరికీ ఎటువంటి నిందలు వస్తాయో ఆమె కూడా అటువంటి నిందలు అనుభవించింది, అటువంటి దుఃఖాన్ని భరించింది, అటువంటి అవమానాలకు ఆమె గురి అయ్యింది. ఆమెను కూడా మరలా వివాహానికి సిద్ధపడమని చెప్పే ఉంటారు కదా. ఆమె కన్యత్వము 7 years అని రాసింది కాబట్టి ఆమెను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఆమెను వివాహానికి సిద్ధపడమని సెలవిచ్చే ఉంటారు కదా. దాని గురించి ఆమెతో మాట్లాడుతూ, గద్దించే వాళ్ళు గద్దిస్తూ, హెచ్చరించే వాళ్ళు హెచ్చరిస్తూ, అవమానించే వాళ్ళు అవమానిస్తూ ఉంటారు కదా. అయినను ఆమె వాటిని పట్టించుకోలేదు. ఆమె చుట్టూ ఉన్న ఈ సమాజంని హేళన చేస్తూ మాట్లాడుతున్న వారిని ఆమె ఎదుర్కొన్నది. ఆ పరిస్థితులన్నీ ఆమె చూస్తూ అక్కడే కూర్చొని ముసుగేసుకొని ఆ మూల కూర్చొని ఏడుస్తూ, నాకే ఎందుకు ఇలా చేసావు ప్రభువా, నేను చిన్నప్పటి నుండి నేను ప్రార్థిస్తున్నాను కదా, నిన్నెంతో మొరపెడుతున్నాను కదా, నీతోనే ఉన్నాను కదా, నీకే సమర్పించుకున్నాను కదా, నీకోసం నేను బ్రతకాలంటే నాకేంటి ప్రభువా ఈ నిందలు, నాకేంటయ్యా ఈ అవమానాలు, నాకేంటి ప్రభువా ఈ దుఃఖము, నా జీవితం ఎందుకు ప్రభువా ఇలా చేశావు, నేను నిన్నే వెంబడిస్తున్నాను కదా, నీకోసం బ్రతకాలని డిసైడ్ అయ్యాను కదా, మరి నాకెందుకు ప్రభువా ఈ అవమానాలు, నా జీవితాన్ని ఎందుకు ప్రభువా నువ్వు ఇలా చేశావు, నా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, నా తోటి వాళ్ళందరూ ఎలా ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు కూడా వివాహాలు చేసుకొని బాగున్నారు కదా, ఎందుకు 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 అని దేవుణ్ణి అడగలేదు. కానీ వాటన్నిటిని ఇలా విని అలా వదిలేసి ఒక పెంట వాళ్ళు ఎంచుకొని వాటిని దూరం చేసి దేవుని పాదాల వద్ద వాటన్నిటిని ఆమె జయించింది. హల్లెలూయా. దేవుని పాదాల వద్ద ఆమెకు ఎదురయ్యే ప్రతి విధమైన అవమానాలను, ఆమె దుఃఖాన్ని, ఆమె బాధను, ఆ ఏలన మాటలను, ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్కటి ఆమె మనస్సుని గాయపరిచి ఇవన్నిటినీ ఆమె దూరం చేసి కొట్టివేసి వాటిని మాత్రము లెక్క చేయకుండా, వాటికి సిగ్గుపడకుండా, అవి అవమానము అని తలంచుకోకుండా ఏడుస్తూ అక్కడే కూర్చోలేదు, కానీ లేచి బయటికి వచ్చిందండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి నడిచింది. దేవుని సన్నిధికి నడుస్తూ దివారాత్రములు దేవుని సన్నిధిలో గోజాడింది. దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను పొందింది. ఆయన వద్ద నుండి ఆమెకు ఎంత ప్రేమ కావాలో, ఆమె జీవితం ఎలాగున సరి చేసుకోవాలో, ఆమె గమ్యమేంటో, ఆమె గురేంటో డిసైడ్ అయ్యి దేవుని పాదాల వద్ద దివారాత్రములు 84 సంవత్సరములు దేవుని సన్నిధిలో ఉపవాసాలతో, ప్రార్థనలతో అల్లు పెరగక దేవుని వెంబడించింది. హల్లెలూయా. అవును, మనం కాసేపు ప్రార్థన చేయమంటే అలసిపోతాం, కాసేపు ఉపవాసాలు మొన్నటిదాకా ఉపవాసాలు, మరలా అప్పుడే ఉపవాసాల, ఆ రోజు ప్రార్థనలేనా అని మనం విసిగిపోతాము, అలసిపోతాం. కొన్నిసార్లు ఆ ప్రార్థనలు అవాయిడ్ చేయడానికి ఏమో కారణాలు వెతుక్కుంటాం, ఏమో సాకులు వెతుక్కుంటాం. కానీ ఆమె కారణాలు వెతుక్కోలేదు, ఆమె సాకులు వెతుక్కోలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు ఆమె మందిరానికి రావడానికి, రాలేకపోవడానికి. కానీ ఆమె అలాంటివి, ఆమెకున్న పరిస్థితులను కూడా జయించి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థనలు చేసింది. అనేకులకు ఒక గొప్ప ప్రవక్తినిగా, అనేక స్త్రీలకు మాదిరికరంగా ఆమె జీవించింది. ఆమె లాంటి వాళ్లకు మాదిరికరంగా, ఆమె లాంటి వాళ్ళను దేవుళ్ళో నడిపించే ఒక గొప్పగా ఆమె తన రక్షకుని వెంబడించింది. తన కన్నులతో చూచి ఆ గొప్ప భాగ్యాన్ని, రక్షకుడిని తన కన్నులారా చూచి ఆ గొప్ప భాగ్యాన్ని ఆమె కలిగి ఉంది. అవును, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప స్త్రీగా మనం నేర్చుకునే విధంగా దేవుడు ఆమె గురించి రాయించాడు. మరి ఆమెలాగా ఆమె స్నేహితులు, ఆమెతో ఉన్నవారు కూడా ఆమెను వెంబడించారనుకుంటాం మేబీ. ఎందుకంటే ప్రవక్తనిలు, దేవుని ఆత్మతో నిండుకున్న వారు ఒక్కరే దేవుని సన్నిధికి వెళ్ళరు, ఒక్కరే రారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన నోరు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటి
ప్రకటిస్తూ ఉంటది. బాధలో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని గ్రహించి వాళ్ళకి ఆదరణకరంగా మాట్లాడుతూ హల్లెలూయా! వాళ్ళకి ఆదరణ కలిగించే విధంగా, వాళ్ళని ధైర్యపరిచే విధంగా మన నోరు ఆత్మతో నింపబడినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము. అంటే నేననుకుంటాను, ఆమె దేవుని సన్నిధికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఎంతమంది స్త్రీలను ఆమె తయారు చేసిందో అనుకుంటాను. ఎందుకంటే దివారాత్రములు ఆమె దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి ఆమె కూడా మౌనంగా ఆమె ప్రార్థన ఆమెనే చూసుకోలేదు కదా. ప్రవక్తిని అని రాయించాడు దేవుడు. అంటే ప్రవక్తిని అంటే అనేక మందిని ఆమె తయారు చేసిందనే నేను అనుకుంటున్నాను. ప్రవక్తలు ఎప్పుడు నోరు మూసుకొని మౌనంగా కూర్చోరు. వాళ్ళ కళ్ళ ముందు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుంది అనేది దేవుడు బయలుపరుస్తాడు. జరిగినవి జరగబోయి బయలుపరుస్తాడు. కాబట్టి ఆమె దగ్గరికి అనేక మంది స్త్రీలు వచ్చి ఆమె దగ్గర ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎలా ప్రార్థించాలి, దేవుని కొరకు ఎలా కనిపెట్టుకొని ఉండాలి, కుటుంబాలను ఎలా కట్టుకోవాలి, ఆ పిల్లల్ని ఏ రకంగా దేవుళ్ళు పెంచాలి, భర్తతో ఏ రకంగా ఉండాలి అని ఈమె వద్ద అనేక మంది స్త్రీలు కూర్చొని నేర్చుకున్నారనుకుంటా. అందుకని దేవుడు ఆమె ప్రవక్తిని అని మరీ రాయించాడు. హల్లెలూయా! అవును, దేవుని ఆత్మతో నింపబడిన స్త్రీలు మౌనంగా ఉండలేరు. దేవుని సన్నిధిలో దివారాత్రులు పోరాడుతున్న స్త్రీలు తన మట్టుకు తామే ప్రార్థన చేసుకుని ఉండరు. కానీ అనేక మందికి సువార్తలు ప్రకటిస్తూ, అనేక మంది స్త్రీలను బలపరుస్తూ, అనేక మంది స్త్రీలు వేదన నుండి, బాధల నుండి బయటికి వచ్చేలా వాళ్ళని ఆదరిస్తూ, బలపరుస్తూ, ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ స్త్రీ కూడా అలాంటి వారిని ఎంతో మందిని తయారు చేసి అనేక స్త్రీలకు మాదిరికరంగా నిలిచిందని చెప్పుకోవాలి. అవును, ఎంతో గొప్ప గొప్ప భాగ్యవంతులు ఉంటారు. కానీ దేవుడు ఆ స్త్రీలకు అంత గొప్ప భాగ్యాన్ని, ప్రార్థించే స్త్రీలకు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే స్త్రీ ఒక అమ్మగా తన బాధ్యతను నెరవేర్చాలి, ఒక భార్యగా తన బాధ్యతను నెరవేర్చాలి, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక ఇంటికి కోడలిగా దేవుడు వారిని నియమించినప్పుడు వారికి ఏ ఏ బాధ్యతలైతే దేవుడు అప్పగించాడో ఆ బాధ్యతలను అది కష్టమైన ఇష్టంగా మార్చుకొని ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అవును కదండి. బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర పెరిగి, గారాబంగా పెరిగి, ఏ పని తెలియకుండా ఎంతో చక్కగా సంతోషంగా ఉన్న లైఫ్లో సడన్ గా ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తికి వివాహం చేసినప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఆ మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళు ఏ రకంగా ఉంటారో తెలియదు. సడన్ గా ఒక్కసారి ఇంటిని, అయిన వాళ్ళని, అమ్మ వాళ్ళని, తోబుట్టుల్ని అందరినీ విడిచిపెట్టి ముక్కు మొహం తెలియని, ఏమీ తెలియని ఒక ఇంటిలోకి కోడలుగా వెళ్ళినప్పుడు ఆ కోడల్ని ఎలా చూసుకోవాలి? తన లైఫ్ పార్ట్నర్ గా ఒక స్త్రీ తన కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూసుకోవాలి? అది చాలా మందికి తెలియదు. అంటే దేవునితో ఉన్న వాళ్ళు మాత్రమే అన్ని పరిస్థితులను అర్థం చేసుకొని, ఓర్చుకొని, సహించుకొని, తన దేవుడు నాకు ఇచ్చిన బహుమానం నా లైఫ్ పార్ట్నర్ అని అర్థం చేసుకొని కొంతమంది మాత్రమే వాళ్ళ కష్టాన్ని గుర్తించగలుగుతారు, వాళ్ళని ఎంకరేజ్ చేయగలుగుతారు. వాళ్ళని అన్ని విషయాల్లో ఫ్యామిలీ నుండి కానీ ఎవరి నుండి ఏ రకంగా వాళ్ళు నలిగిపోతున్నా దాన్ని గ్రహించుకొని వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారు. కొంతమంది ఇలా చెయ్యరు కదా. అత్తమామలు తిడుతున్నా ఏం పట్టించుకోరు. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇంటికి వచ్చినప్పుడు మన కూతురులాగే చూసుకోవాలని అత్తలు కూడా గ్రహించుకోవాలి, నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప బాధ్యత, ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యము, ఇది గొప్పది అని ఎవరికిచ్చిన బాధ్యతలను వారు చక్కగా నిలబెట్టుకోవాలి. ఆ ఇంట్లో అందరినీ సరిచేయగలిగిన సామర్థ్యము దేవుడు భర్తను కానీ, పిల్లల్ని కానీ, మెట్టినింటి వాళ్ళని కానీ, బంధువర్గాలను
ఉద్యోగాలను కానీ అందరినీ అన్ని విషయాల్లో అన్ని విధాల సరి చేసుకొని చక్కబెట్టగలిగిన సామర్థ్యము దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. ప్రార్థించే స్త్రీ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు దేవుని దీవెనలతో నింపబడి ఉంటది. ప్రార్థించే స్త్రీలు ఏ ఇంట్లో ఉంటారో ఆ కుటుంబం చుట్టూ, ఆ ఇంటి వారి చుట్టూ, ఆ పిల్లల చుట్టూ దేవుని కంచె కాపుదల ఉంటది. ఆ ఇంటి వారందరూ సరైన మార్గంలో నడవడానికి దేవుని వాక్యము, వారి ప్రార్థనలు, వారి ఉపవాసాలు, వారి కన్నీరు దేవుడు వారి హృదయాల్లో తన వాక్యం నుంచి వారిని సరియైన మార్గంలో నడిపించడానికి వారి ప్రార్థనలు ఫలింప చేస్తాడు. ప్రార్థించే తల్లి తన ఇంటి వారందరి ప్రవర్తన ఎలా ఉంది, తన బిడ్డలు ఏ రకంగా నడుస్తున్నాడు, తన భర్త ఎలా ఉంటున్నాడు, తన ఇంట్లో ఏ రీతిగా ఉంది, వారి ప్రవర్తనలు ఎలా ఉంటున్నాయని గ్రహించుకోగలుగుతుంది అన్నమాట. ప్రార్థించే గ్రహించుకొని ఒకవేళ వాళ్ళ బిడ్డలు త్రోవ తప్పి ఉంటే వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థిస్తారు. ప్రవ్వా నా బిడ్డలు ఇలా ఉన్నారు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటున్నారు, ఇంట్లో ఈ రకంగా ఉంటున్నారు, దారి తప్పుతున్నారేమో ప్రవ్వా నువ్వు సరి చెయ్యి, నువ్వు బాగు చెయ్యని ఆ తల్లి బిడ్డల కోసం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థనలో ఉంటుంది. తన భర్తకు చేసే జాబ్లో కానీ చేసే వర్క్లో కానీ అది ఏదైనా రాకపోకల్లో దేవుని కాపుదలు ఉండాలని, దైవ జ్ఞానం ఉండాలని, దేవుడి సహాయం ఉండాలని తన భర్త కొరకు ఆ స్త్రీ కన్నీటితో ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ భర్త త్రాగుబోతైనా తిరుగుబోతైనా తనని హింసించినా కానీ తను ప్రార్థించే స్త్రీ అయితే ఆ భర్త ఎంత దిగజారిపోయినా ఎలాంటి స్థితిలో ఉన్నా తను దేవుణ్ణి అంటుపెట్టుకొని ఉంటే, దేవుని సన్నిధిలో ఉండే స్త్రీ అయితే, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న స్త్రీ అయితే ఖచ్చితంగా తనెంత దిగజారినా, ఎంత మూర్ఖుడైనా, ఎలాంటి వాడైనా రేయి మగళ్ళు దేవునితో పోరాడి ఆ భర్తని సరి అయిన మార్గంలో నడుపుకుంటుంది. ఎవరో తెలుసా? ప్రార్థించే స్త్రీలు, మొరపెట్టే స్త్రీలు, కన్నీటితో దివారాత్రులు దేవుని పాదాల వద్ద గోజాడే స్త్రీలు భర్తను సరి అయిన మార్గంలో నిలబెట్టి ఈ సమాజంలో ఒక గౌరవంగా నిలబెడుతుంది. ఆ స్త్రీ తన బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని పాదాల వద్ద తన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తునిస్తుంది. తన కుటుంబం, తన మెట్టినింటి వారు ఎలాగునున్నానో దేవుని పాదాల వద్ద ఆ స్త్రీ గోజాడి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అది ఆలస్యం కావచ్చేమో కానీ ఖచ్చితంగా ఒక దినము తన ప్రార్థనకి దేవుడు ఫలం ఇస్తాడు. తన అత్తమామల్ని, తన మెట్టినింటి వారిని, తన భర్తను, తన బిడ్డలందరూ కూడా ఒక సరి అయిన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. వాళ్ళ హృదయాలను సరి చేస్తాడు. ఆ కుటుంబాన్ని కడతారు. అప్పటి వరకు మూర్ఖంగా అపవాది నీడలో ఉన్న వారందరూ సరి అయినప్పుడు ఆ స్త్రీని మా అమ్మ, నా భార్య, నా కోడలు అని గౌరవించేలా, సత్కరించేలా దేవుడు వాళ్ళకి ఘనతనిస్తాడు. ఈరోజు నిందలు రావచ్చు. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నావమ్మా, 24 గంటలు ఇంట్లోనే ఉండి ఊరికి ఏడుస్తూ ఉంటావు, దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉంటావు, నీ ప్రార్థన ఏంది, నువ్వేం సాధించినో, ఏం సంపాదించినో, నువ్వేం చేస్తున్నావు, మాకు ఇవన్నీ ఎనఫ్, కొట్టివేయండి, అసలు మర్చిపోండి, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవద్దు. దేవునితో మనం ఉన్నాము, దేవుని వాక్యం మన హృదయంలో ఉంది. దేవునితో మనం ఉన్నప్పుడు ఆయన పాదాల వద్ద మనల్ని అవమానిస్తున్న అత్తమామల గురించి కానీ, భర్త గురించి కానీ, బిడ్డల గురించి కానీ, కుటుంబంలో సమాధానం లేకపోయినా ఏ రీతిగా ఉన్న ఆ కుటుంబం నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కడతాడు. ఆ కుటుంబం అంతా సరి చేస్తాడు. ఒక దినం ఈరోజు బాధ పెడుతూ, అవమానిస్తూ, దుఃఖపరుస్తూ, హృదయాన్ని గాయపరుస్తున్న వాళ్ళే రేపు నా కోడల ప్రార్థన వల్ల నేను పట్టబడి సరి అయ్యానమ్మా, నా భార్య ప్రార్థన వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నా తల్లి ప్రార్థన వల్లనే నేను ఈ రీతిగా ఒక మంచి స్థితిలో ఉన్నానని సాక్ష్యం ఇచ్చేలా దేవుడు ప్రార్థించే స్త్రీలను లేవనెత్తుతాడు. ఈరోజు దుఃఖాన్ని చూసి చింతపడొద్దు, కానీ దేవుడు రేపు ఇవ్వబోతున్న ఆ గొప్ప కృపను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. కుటుంబాల కొరకు పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి. బయటికి వెళ్ళిన పిల్లలు బయట ఒకలాగుంటున్నారు, ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగున్నాడు, భర్త ఏ రీతిగా ఉంటున్నాడో ప్రార్థించే స్త్రీలు మాత్రమే ఇవన్నీ గ్రహించుకుంటూ జ్ఞానయుక్తంగా కుటుంబాలను కట్టుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అవును కదా. రూతు ఒక మోయాబురాలు. క్షమించండి, ఒక 2 minutes నేను ముగించేస్తాను.
రూతు మోయాబురాలు, దేవుడు శపించిన దేశస్థురాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు జరిగిస్తున్న జనులలో నుండి వచ్చింది. కానీ ఎప్పుడైతే రూతు గ్రంథం 1వ అధ్యాయం 16, 17, రూతు గ్రంథం 2, 12 చూసుకుంటే, ఎప్పుడైతే ఆమె నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని మోయాబును విడిచి బెత్లెహేము వైపు వెళ్ళింది, దేవునితో గడిపింది. అంటే మోయాబు ఇంకా వెనక్కు తిరిగి చూడలేదు. అయ్యో, మోయాబులు దేశంలో ఉన్నప్పుడు నా ప్రజలతో నేను సంతోషంగా ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నానని వెనుతిరిగి చూడలేదు. కానీ బెత్లెహేములో నిందలైన, అవమానాలైన, దుఃఖమైన దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవునికి లోబడి ఉంది. కాబట్టి రూతు వెలివేయబడిన దేశస్థురాలైన, శపించబడిన దేశస్థురాలైన, ఆ దేవునికి హేయమైన జనుల్లో నుండి వచ్చిన దేవుడు ఆమెను యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. రూతు గ్రంథంలోనే ఏంటి నిజంగా గొప్ప మర్మాలు మనం నేర్చుకోగలుగుతాము. రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. అలాగే ఎస్తేరు ప్రార్థన వీరురాలు, తన జాతి కొరకు ఉపవాసాలతో కన్నీటితో ప్రార్థనలు చేసి తన జాతిని రక్షించుకుంది. అలాగే అపోస్తుల కార్యం 16, 14లో లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె తన హృదయం ప్రభు తెరిచినప్పుడు దేవునికి ఎంతో విధేయత చూపి వాక్యాన్ని హత్తుకున్న స్త్రీ. అలాగే లోయి ప్రతి ఇంటికి ఈనాడు ఉన్న గృహిణీలకు ఆమె ఆదర్శము. ఎందుకంటే లోయి దేవుని సన్నిధిలో ఒక మంచి భక్తిపరురాలుగా ఉంది. తను ఎలా ఉందో తన కుమార్తెను అలాగే పెంచింది. తన కుమార్తె కూడా తన కుమారుణ్ణి అలాగే పెంచింది. తిమోతి ఒక యవనస్తుడు ఆ పౌలుకు గొప్ప సహకారిగా ఆమె తయారు చేసింది. అంటే ప్రార్థించే స్త్రీలు ఒక్కరే చాలా మందిని ఒక దేవుని కొరకు తయారు చేయగలుగుతారు, కుటుంబాలను కట్టగలుగుతారు. స్త్రీలు లేని గృహము లేదు, స్త్రీలు లేని సంఘము లేదు, స్త్రీలు లేని లోకము లేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సార్వత్రిక సంఘాన్ని కూడా దేవుడు స్త్రీతో పోల్చాడు. నా వధువు సంఘము అని దేవుడు వాక్యంలో రాయించాడు. అంటే స్త్రీలకు అంత గొప్ప ప్రాముఖ్యత ఇచ్చాడు కాబట్టి నా వధువు సంఘము అని దేవుడు సంబోధించాడు. అంటే అంత గొప్ప భాగ్యాన్ని, బాధ్యతను దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కూడా స్త్రీని ఎంచుకున్నాడు. దేవుడు మరణించి తిరిగి లేచినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఆయనను చూచింది కూడా స్త్రీయే. అంటే స్త్రీలకు దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని, ఆ ధన్యతను మనము మన బాధ్యతలను ఎల్లప్పుడూ నెరవేర్చుకుంటూ ఆయన మహిమ కొరకు ప్రార్థించే స్త్రీలుగా, కుటుంబాలను కట్టుకునే స్త్రీలుగా, ఈ లోకంలో దేవుడిచ్చిన బాధ్యతలను, ఆయన చిత్తాన్ని చక్కగా నెరవేరుస్తూ దేవుని మహిమ కొరకు నిలబడే స్త్రీలంగా మనం ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా ప్రార్థన దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అందరూ క్షమించండి.